Hey, morning. This is Sudhakar again. Welcome to my channel, Realism in and at Australia. మీరు షాక్ అవుతుండొచ్చు, నేను నా గరాజ్లో నిల్చున్నాను ప్రస్తుతానికి. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఒక 3 months బ్యాక్ ఒక సైకిల్ తీసుకున్నాను మా పెద్దోడికి. ఈ సైకిల్ నేను ఫస్ట్ సర్వీసింగ్ చేయాలి. ఫస్ట్ సర్వీసింగ్ కాంప్లిమెంటరీ ఇస్తారండి. నేను ఫస్ట్ సర్వీస్ మిస్ అయిపోయింది అనుకో, నేను మళ్ళీ ఆల్మోస్ట్ $150 స్పెండ్ చేయాలి. సో ఈరోజు ప్లాన్ చేశాను నేను ఈ సైకిల్ తీసుకెళ్దామని చెప్పి సర్వీసింగ్కి. హోప్ఫుల్లీ ఆ జర్నీ నేను మీతో షేర్ చేద్దామని చెప్పి. జస్ట్ కీప్ ఫాలో మీ. సో నాకు ఈ బైసికల్ తీసుకెళ్ళడానికి మౌంటింగ్ లేదండి. సో ఇప్పుడు మేము ప్లాన్ చేస్తున్నాము, ఇది నా కార్లో తీసుకెళ్ళాలి ఎట్లా అని. సో అది ఏ రకంగా ప్లాన్ చేయాలో ఇప్పుడు కొంచెం నేను హుమాని మా పెద్దవాడిని కూడా కొంచెం హెల్ప్ చేయమని చెప్పి అడిగాను. హుమా కొంచెం క్యారీ చేస్తారని నేను ట్రై చేస్తాను ఎలా పెట్టాలో. సో ఈ సీట్స్ బెండ్ చేసేస్తాను నేను. చేస్తా. అదంతే సలాలు పెట్టేసి. సో హోప్ఫుల్లీ శ్రేయస్ విల్ పుట్ ద handle this side and then we'll take the wheels at the back. Okay, that would be the easier way. Wait, so I'll take this one. Wait, you hold that one slowly. So give me that. Hopefully tell me. Okay, yeah, all good. వస్తుంది. ఫ్రెండ్స్, హోప్ఫుల్లీ సైకిల్ అయితే పెట్టేశానండి. కొంచెం పర్ఫెక్ట్గా అయితే వెనకాల కూర్చుంటుంది. హోప్ఫుల్లీ ఏం నా బూట్ ఏం డ్యామేజ్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కూడా కొత్త కార్ అండి. సో ఏం మార్క్ పడినా కానీ నాకు కొంచెం ఫీల్ అవుతుంది. సో నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను మా ఇంటి నుంచి. హోప్ఫుల్లీ గరాజ్ క్లోజ్ చేసేసాను. ఓన్లీ ఉమాన్ తీసుకెళ్తున్నాను, ఎందుకంటే ఈ కార్ వచ్చి 4-seater అండి. పెద్దోడు చిన్నోడు ఇంట్లోనే ఉన్నారు. నేను ఫ్రంట్ సీట్లో ఉమా కూర్చుంది. కొంచెం నాకు అక్కడ సైకిల్ షాప్ దగ్గర హెల్ప్ చేయడానికి. ఏంటంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం సైకిల్ సర్వీసింగ్ చేస్తున్నానండి. కార్ అంటే నాకు ఐడియా ఉంది, సర్వీసింగ్ అది ఇది తీసుకెళ్ళాను 4-5 సార్లు కారు ఉన్నప్పటి నుంచి. కానీ సైకిల్ అనేది ఫస్ట్ టైం కొన్నాను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హోప్ఫుల్లీ బాగుంటుంది అనుకుంటున్నానండి. అది ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని. ఎలా ఉంటుంది ఆస్ట్రేలియాలో బైక్ సర్వీస్లో, అట్ ద సేమ్ టైం నా జర్నీ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు తెలిసి ఆ బైక్ షాప్ వచ్చి 3 kilometers ఉందనుకుంటా అండి. ఆ 3 kilometers నేను చూపిస్తాను, ఆ రోడ్స్ ఎలా ఉన్నాయి, నేనుండే రిసార్ట్ హౌజెస్ ఎలా ఉన్నాయి. హోప్ఫుల్లీ వన్ ఫైన్ డే నేను రిసార్ట్ కూడా మీకు ఫుల్-ఫ్లెడ్జ్గా ఒక వీడియో చేసి పెడతానండి. ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ సబబ్ అండి. చాలా బాగుంటాయి హౌజెస్, ఫెసిలిటీస్ కానీ. నాకెందుకో మంచిగా అనిపిస్తుంది ఏరియా. కొంచెము మీరు హెక్టిక్ వర్క్ చేసుకొని జాబ్ రిటర్న్ నుంచి వస్తుంటే వన్స్ ఈ సబబ్లో ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఫీలింగ్ వస్తుందండి. ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయినట్టు. అది అంతా వీళ్ళ బ్యూటీ అంతా రిసార్ట్ ని చాలా మంచిగా మెయింటైన్ చేస్తారండి. మీరు చూస్తుంటారు హౌజెస్, లెఫ్ట్ సైడ్ లో చూడండి, డబుల్ హౌజెస్ ఒకటి, రైట్ సైడ్ లో కొంచెం బాగా, అంటే బాగా ఎవ్రీ డే రోడ్స్ అన్ని స్వీప్ చేస్తూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది ప్లేసు. కానీ వన్ ఫైన్ డే నేను చేస్తానండి, మంచి వీడియో టూర్ కూడా చేస్తాను నేను ఇక్కడిది. హోప్ఫుల్లీ అది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు నా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసి, మీకు నచ్చితే లైక్ చేస్తున్నాను. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అండి. ఇది కొంచెం ఒక ప్యాషన్ లా స్టార్ట్ చేశాను నేను ఈ వీడియో, ఈ ఛానల్ అనేది. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు మంచి మంచి థాట్స్ వస్తున్నాయి అనుకోండి. ఆస్ట్రేలియాలో నా రొటీన్ లైఫ్ లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అవుతుంటే అది తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటానండి. అది పీపుల్ వాక్ వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ 9 అవుతా ఉంది. ఈ వెదర్ కూడా బాగుందండి ఈరోజు, చాలా బాగుంది వెదర్ కూడా. ఎంత ఉమా 29 degrees ఈరోజు.
32. ఓకే. పైకి కూడా వెళ్ళదు. ఇంకొకటి ఇక్కడ 33 అన్నా చాలా వేడిగా చాలా అంటే చాలా వేడిగా అనిపిస్తుంది మనకి. 33 అన్నట్టు అనిపించదు. మీరు మీన్ టైం ఎంజాయ్ చేయండి ఈ జర్నీ. ఇలా ఇక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి, పీపుల్ రోడ్ సెన్స్ ఎలా ఫాలో అవుతారు. ఇంకా నేను నా సబబ్లోనే ఉన్నానండి. ఇంకా నేను అంటే నా రిసార్ట్ లోపలనే ఉన్నాను. ఇంకా బయట ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళలేదు. మెయిన్ రోడ్కి వచ్చేటప్పుడు మీకు ఐడియా వస్తుంది, మీరు మనం మెయిన్ రోడ్కి వచ్చేసాము అని చెప్పి. ఇక్కడ గుడ్ పార్ట్ అండి ఇంకోటి, ఈ రిసార్ట్ లో ఇక్కడ ఈ రైట్ సైడ్ లో మీకు ఒక లేక్ కనిపిస్తా ఉందండి. ఇది అబ్సల్యూట్లీ మ్యాన్ మేడ్ లేక్ అండి. వాళ్ళు ఈ వెంచర్ డిజైన్ చేసేటప్పుడు ఈ సర్టెన్ ప్లేస్ ని ఒక పెద్ద హోల్ లాగా చేసేసి అందులో వాటర్ ఫిల్ చేశారండి. చాలా బాగుంటది. డెఫినెట్లీ నేను ఒక రోజు ఈ టూరింగ్ కూడా చేస్తానండి. మీకు అది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది. ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి మనము మెయిన్ రోడ్కి. ఇక్కడ ఒకటి ఉందండి, రైట్ ఎవరన్నా రైట్ నుంచి వస్తుంటే వాళ్ళకి మనం గివ్ అవే ఇచ్చేసాలండి. అది థంబ్ రూల్ ఇన్ ఇక్కడ లైసెన్సింగ్ లో. సో అంటే డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ మటుకు మాకు బాగా ట్రిపికల్ పాయింట్ ఏంటంటే రైట్ నుంచి వచ్చే వాళ్ళకి గివ్ అవే ఇచ్చేసాలండి. ఈ రౌండ్ అబౌట్స్ కూడా భలే ఉంటాయండి ఇక్కడ. నేను హైదరాబాద్ లో లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నేను ఒక సేమ్ ఇలాంటి మోడల్లోనే ఒక జూబ్లీ బస్ స్టాండ్ ఉందండి మన ప్యారడైజ్ నుంచి, అక్కడ నుంచి ప్యాట్నీ నుంచి వస్తా ఉంటే అక్కడ సేమ్ ఎలాంటి రౌండ్ అబౌట్సే ఉంటాయండి. అది నాకు కొంచెం మంచిగా అనిపించింది ఆ కాన్సెప్ట్. అది కూడా నేను 5 years బ్యాకే చూసానండి, అది అలాంటి సేమ్ మోడల్ తోని. ఇదంతా సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నామండి మనం ప్రస్తుతానికి. మీరు చూడండి రైట్ సైడ్ లో. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా బాగానే డెవలప్ అవుతున్నాయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. కొంచెం నేను లాస్ట్ విజిట్ లో చూసినప్పుడు నా ప్రీవియస్ విజిట్ కి మన రీసెంట్ విజిట్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేస్తున్నట్టున్నారు. రోడ్స్ కూడా కొంచెం మీరు ఈ ప్యాటర్న్ లోనే వస్తున్నాయి కొంచెం కొన్ని ఏరియాలో. ఇప్పుడు నియోపోలిస్ అని కొత్త దగ్గర కడతారు. అక్కడ జనరలీ అంత ఫారిన్ కాన్సెప్ట్ తోనే వస్తున్నాయండి అక్కడ రోడ్స్ అన్ని. అది మేబీ డోంట్ నో వన్స్ వెంచర్ అంతా ఫిల్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కానీ. మాకు ఆపోజిట్ లో ఒకటి నిల్చున్నారు. ఇది సిమెంట్ కాంక్రీట్ మిక్స్ అండి, వ్యాన్ అనుకుంటాను. సో ఇల్లు టైం రెడీమేడ్ గా కాంక్రీట్ సిమెంట్ అన్ని మిక్స్ చేసేసుకొని డైరెక్ట్ గా ఎక్కడైతే కన్స్ట్రక్షన్ వెళ్తారో అక్కడ డైరెక్ట్ అక్కడ స్టార్ట్ చేసేస్తారండి. మీరు చూస్తుంటారు ఆపోజిట్ లో ఉంది నా వైట్ వ్యాన్, ట్రక్ లాంటిది. మీరు నాకు నెక్స్ట్ ఈ టర్న్ చేసినంత లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చండి ఇమాన్యుయల్ కాలేజ్ అని. అక్కడ మా పెద్దోడు చదువుకున్నాడండి ఇయర్ 12 వరకు. ఇయర్ 7 నుంచి 12 వరకు చదువుకున్నాడు. మంచి స్కూల్ అండి, స్కోయిడ్ ఎడ్యుకేషన్. ఇస్ కేథలిక్ స్కూల్ అండి. బాగుంటుంది, మాకు నియర్ బై ఉంటుంది. ఈ సబబ్ లో ఇదే ఉంది ఇయర్ 12 వరకే. మంచి స్కూలే అండి కేథలిక్ ది. మంచి డిసిప్లిన్ గా మావాడు ఆ టీన్ వయసులో డిసిప్లిన్ గా పెరిగాడు. మేబీ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఈ స్కూల్ కూడా ఉండొచ్చు. ఎయిటీ జోన్ లో వెళ్తున్నామండి మనము. ఇది సర్వీస్ రోడే, నాట్ ఇది, బట్ 80 జోన్ లో వెళ్తున్నాము. ఈ సర్వీస్ రోడ్ లో చాలా సిగ్నల్స్ ఉంటాయండి, ఎందుకంటే స్కూల్స్ ఉంటాయి. సో దానికోసమని ట్రాఫిక్ లిమిట్స్ ఎక్కువ, అందుకని బాగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి మనకి సర్వీస్ రోడ్ లో. అంటే అట్ ద సేమ్ టైం కనెక్టెడ్ టు రెసిడెన్షియల్స్ కదండి. సో ఈ పెడిస్ట్రియన్స్ కి కొంచెం వాళ్ళు మార్నింగ్ వాక్ వెళ్తా ఉంటారు, అందుకని ఆ సిగ్నలింగ్ ఎక్కువ ఉందండి ఇక్కడ.
లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు అండి, మోలీ స్ట్రైక్ అని ఉంది. అక్కడ జనరలీ బౌలింగ్ alley ఉంటుందండి పిల్లలకి, ఫన్ టైప్. ఫుల్ ట్రాఫిక్ ఏం లేదు, సాటర్డే కాబట్టి మార్నింగే ఉంది. ఎవరు ఇంకా వర్క్ హాలిడే కాబట్టి ఎవరు రిలాక్స్ గా లేచి మెల్లగా వెళ్తారు 11కి అలా. కానీ వెదర్ బాగుందండి, చాలా మటుకి అందరు బీచ్ కి అలా ప్లాన్ చేస్తూ ఉంటారు. నేను అదే అండి, నా ఆస్ట్రేలియా స్టేలో ఉన్న రోజులు నేను నా ఎక్స్పీరియన్స్ ఆస్ట్రేలియాలో ఏదన్నా థాట్స్ వస్తే నేను డెఫినెట్లీగా అది మీకు మా వ్యూవర్స్ అంతా నేను షేర్ చేస్తానండి. ఎందుకంటే జస్ట్ ఒక ఫనీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుందండి. అవుట్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్, మేబీ మీరు చాలా వీడియోస్ చూసుంటారు. బట్ జస్ట్ ఇట్స్ న్యాచురల్ గా చేసుకుంటున్నానండి. నేను మా ఫ్యామిలీ వెళ్తుంటాం, జస్ట్ మా వ్యూవర్స్ అంతా మా ఫ్యామిలీ అన్నట్టు అలా మీకు కూడా షేర్ చేసుకొని ఎంటర్టైన్ చేద్దామని. జస్ట్ కీప్ ఎంకరేజింగ్ మీ అండి. మీ సబ్స్క్రిప్షన్ తోని వీళ్ళు చూన్నప్పుడు కొంచెము వీడియోలంతా ఎండ్ వరకు చూడండి. జస్ట్ అబౌట్ ద ప్యాషన్ అండి, అంటే ఎలా ఉంటుంది అన్నట్టు ట్రై చేద్దామని. ఇట్స్ ఆల్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండి, అది అది చాలా ఇంపార్టెంట్ నాకు. ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసామండి మనము. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి, ఇక్కడ మన చాలా ఇండియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడీ పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉంటారండి. లెఫ్ట్ సైడ్ లో చూడండి, అన్ని ట్రేడింగ్ సంబంధించినవి, బెడ్స్, లైట్స్ సంబంధించినవి, కార్పెట్. మీరు ఒక హౌస్ బిల్డ్ చేస్తే ఏమేం కావాలో ఈ ఏరియాకి వచ్చేస్తే మీకు అన్ని దొరికిపోతాయండి. ఈ సెకండ్ హ్యాండ్ కార్ సేల్ అండి, లైన్స్, సన్ అండ్ సాయిల్. ఈ లెఫ్ట్ సైడ్ లో మీరు బేబీ బంటింగ్స్ అనే షాప్ చూసండి, అది చిన్న పిల్లలకి చాలా ఫేమస్ అండి. ఇక్కడ డెలివరీ అయిన తర్వాత మీకు అన్ని ఐటమ్స్ దొరికిపోతాయి, అబ్బాయికి అమ్మాయికి కానీ ఏమేం కావాలని. వచ్చేసామండి సైకిల్ షాప్ దగ్గరికి. హోప్ఫుల్లీ నాకు పార్కింగ్ స్పాట్ దొరుకుతుంది అనుకుంటున్నా. కొంచెం నియర్ బై పెట్టుకుంటే సైకిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు, లేదంటే ఈ ఎండలో నడుచుకుంటూ వెళ్ళాలి సైకిల్ చేయడానికి. హోప్ఫుల్లీ పార్కింగ్ స్పాట్ దొరుకుతుందా అండి? దొరుకుతుంది 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 దొరుకుతుంది. సక్సెస్ఫుల్లీ తీసానండి సైకిల్ అయితే. హోప్ఫుల్లీ వాడు తీసుకెళ్ళి ఏ టైంలో రిటర్న్ ఇస్తాడో తెలియదు మనకి. ఈ సైకిల్ భలే ఉంటుందండి మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎంటర్ అవుతున్నాం, బిజీగా ఉంది ఇంత పొద్దున కూడా షాపు. చూడాలి ఎలా అవుతుంది. ఇదంతా సేల్ ఏరియా అండి, మనము బ్యాక్ సైడ్ అనుకుంటా వర్క్ షాప్ వెళ్ళాల్సింది. చేస్తా ఉన్నారు. మార్నింగ్ వాడి అయ్యో గుడ్ గుడ్. అన్ని యాక్సెసరీస్ దొరుకుతాయండి సైకిల్ సంబంధించిన. హెల్మెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, బాగుంటుంది హెల్మెట్స్. ఈ ట్రాక్ పాయింట్స్. సైకిల్ అయిపోయింది. మార్నింగ్ సార్, హౌ యూ? గుడ్ గుడ్. I got an appointment. This is the first service actually. They asked me to come at first hour. From the stand. Okay. Yes. Yeah. Okay. So in which name it is booked? Yeah. It's in the name of Sudhakar. Doctor. Yeah. Okay. Yes. 0423. Yeah. I got it. Yeah. Got it. So it is here for first cleanup and Yeah. any issue with the bike? Nothing so far, nothing. Okay. Yeah. Wonderful. That's Yeah. wonderful. So I will make it ready by this afternoon. Afternoon. Will you Yes. give a call or? Yeah, I will send you a message. Okay. So I'll come back by before 5 o'clock. Is it fine? Yeah. Definitely. Okay. It will be ready before 5 Done. o'clock. Not a problem. Okay. All booked. So once it is ready, I Yeah. will send you a message. Thank you. What's your name? Dinesh. Dinesh. Thanks Dinesh. Thank you. చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్ చూపిస్తున్నాను మీకు రఫ్లీ ఐడియా కోసము. ఇండియాలో కూడా చాలా బైసికల్ షాప్స్ ఉన్నాయండి.
కానీ ఈ రేంజ్లో ఉండవండి, అన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఇదంతా కిడ్స్ ఏరియా అనుకుంటా. ఇక్కడ బేసికలీ అండర్ 5 ఏజ్ వాళ్ళకి ఉందండి. కింద వచ్చేసి అందరు ఫ్యామిలీలు చెక్ చేసుకుంటున్నారు పాపం వాళ్ళు గ్రాండ్ డాటర్స్కి గ్రాండ్ సన్స్కి తీసుకోవడానికి. ఇక్కడ అంతే ఇన్ఫెంట్ ఉన్నాయండి. ఫస్ట్ టైం వచ్చానండి షాప్కి, బాగా నచ్చింది నాకు. చాలా వెరైటీస్ ఉన్నాయి. సారీ ఉమా కూడా చూస్తూ ఉంది ఏ సైకిల్ పిక్ చేసుకుందాం అంటానికి కూడా. సేవింగ్స్ అంటే అండి మ్యాసిస్ 3500 బైక్ 2696 ఉంది ఈ వీక్లో తీసుకుంటే. ఇంకా క్రిస్మస్ డెకరేషన్ తీయలేదనుకుంటా. ఇక్కడంతా యాక్సెసరీస్ వచ్చాయండి. యాక్సెసరీస్, వాటర్ బాటిల్స్, లాకింగ్, ఇదంతా మళ్ళీ యాక్సెసరీస్ సెక్షన్ అండి. ఇక్కడ నాకు తెలిసి అడల్ట్స్కి ఉన్నాయండి బిగ్ బైక్స్ అన్ని, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇవన్నీ ఇప్పుడు బాగా ఓవర్సీస్లో బాగా ఫేమస్ అవుతుంది ఎలక్ట్రిక్ బైక్స్ అని. చూడండి పబ్లిక్ ఎంత హెల్త్ కాన్షియస్ అయిపోయారు. మార్నింగ్ 9:30 అవుతామని అందరు వచ్చే సైకిల్ కొనుక్కొని రైడ్కి వెళ్ళిపోదామని. అంత వరల్డ్ వైడ్ గా బాగా హెల్త్ కాన్షియస్ పెరిగిపోయిందండి. అది బాగా అబ్జర్వ్ చేశాను నేను. ఇవన్నీ వాటర్, ఇదన్నీ ఎలక్ట్రిక్ బైక్స్ అండి. ఇది చల్లది. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నేను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఇంకా ముందు వస్తుంటాను. హోప్ఫుల్లీ నా సైకిల్ ఈరోజు రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బట్ మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.